హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైన్స్ సోషల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఆపదలో ఉన్న అన్ని జంతువులు మొక్కల జాబితాను నమోదు చేసే పుస్తకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ బ్లూ డేటా బుక్, రెడ్ డేటా బుక్, గ్రీన్ డేటా బుక్, పింక్ డేటా బుక్ అనేసి ఇచ్చారు. సో మనకు అంతరించిపోతున్నటువంటివి అలాగే ఆపదలో ఉండేటటువంటి జంతువులను వచ్చేసి మనము రెడ్ డేటా బుక్లో అయితే ఉంచడం జరుగుతుందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, పెట్రోలు డీజిల్ను ఈ సహజ వనరు నుండి పొందుతాము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఖనిజాలు, ధాతువులు, పెట్రోలియం, బొగ్గు అనేసి ఇచ్చారండి. సో మనకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ దేని నుంచి పొందుతామంటే పెట్రోలియం నుంచే పొందుతాము. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, జూలై 21, 1969 అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తర్వాత చంద్రునిపై అడుగుపెట్టిన వ్యోమగామి ఎవరు అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్ ఫస్ట్ది కల్పన చావ్లా, ఎడ్విన్ ఆల్డ్రిన్, స్కాట్ కెల్లీ, జాన్ గ్లెన్ అనేసి ఇచ్చారండి. సో మనకు జూలై 21, 1969 వచ్చేసి అమెరికా వ్యోమగామైనటువంటి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసి చంద్రుడి పైన అడుగుపెట్టారనమాట. సో దాని తర్వాత అడుగుపెట్టినటువంటి వ్యోమగామి ఎవరు అంటే ఎడ్విన్ ఆల్డ్రిన్ అండి. ఎడ్విన్ ఆల్డ్రిన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక పుష్పంలోని పరాగరేణువులు అదే రకమైన వేరొక మొక్క పుష్పాల కీలాగ్రాన్ని చేరటం అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ విత్తన వ్యాప్తి, స్వపరాగ సంపర్కము, పరపరాగ సంపర్కము, అంటుకట్టడం అనేసి ఇచ్చారు. సో దీన్ని మనము ఏమంటామండి, పరపరాగ సంపర్కం అంటాము. ఒక పుష్పంలో ఉండేటటువంటి పరాగరేణువులు వచ్చేసి అదే రకమైనటువంటి వేరొక పుష్పంలో ఉండేటటువంటి కీలాగ్రాన్ని చేరితే పరపరాగ సంపర్కం అంటాము. అదే పుష్పంలోని కీలాగ్రాన్ని చేరితే దాన్ని స్వపరాగ సంపర్కం అనేసి చెప్తాము. నెక్స్ట్ బిట్, కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపినప్పుడు ఇది ఏర్పడడం వలన పాలలాగా మారుతుంది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కాల్షియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం ఆక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనేసి ఇచ్చారండి. సో మనకు కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోకి పంపినప్పుడు ఏం ఏర్పడుతుందండి, కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. కార్బన్ డయాక్సైడ్ను సున్నపు తేటలోనికి పంపితే ఏం ఏర్పడుతుంది, కాల్షియం కార్బోనేట్ అనేది ఏర్పడుతుంది. సో అందువల్ల మనకు అది పాలలాగా మారుతుంది. నెక్స్ట్, ఆహారంలో ఉండే పీచు పదార్థాలకు మరొక పేరు అడుగుతున్నారు. ఆప్షన్స్ ప్రోటీన్లు, పోషకాలు, రఫేజు, క్రొవ్వులు అనేసి ఇచ్చారండి. ఆహారంలో ఉండే పీచు పదార్థాలను ఏమంటామండి, రఫేజ్ అనేసి చెప్తాము. ఆప్షన్ 3. నెక్స్ట్, మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలు. ఆప్షన్స్ ఫస్ట్ది కండరము, మృదులాస్థి, కీళ్ళు, ఉరఃపంజరం అనేసి ఇచ్చారండి. సో మిగిలిన భాగాలు ఏమంటామంటే మృదులాస్థి అనేసి చెప్తామండి. మన అస్థిపంజరంలో ఎముకల వలె గట్టిగా ఉండని వంచగల అదనపు భాగాలను మృదులాస్థి భాగాలు అనేసి చెప్తాం. నెక్స్ట్, విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్పై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనము దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది రేఖీయ చలనము, ఆప్షన్ 2 వృత్తాకార చలనము, ఆప్షన్ 3 కంపన చలనము, ఆప్షన్ 4 రేఖీయ మరియు భ్రమణ చలనం అనేసి ఇచ్చారు. మనకు విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ పైన గుర్తించబడిన బిందువు అంటే మనకు ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. ఎలా తిరుగుతుందండి, అది వృత్తాకారంలో తిరుగుతుందన్నమాట. దానిపై గుర్తించినటువంటి బిందువు యొక్క చలనం కూడా ఎలా ఉంటుంది, మనకు వృత్తాకారంలోనే ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వరి సాగులోని దశల క్రమ పద్ధతి అనేసి అడిగారండి. సో మనకు వరి సాగులో ఉండేటటువంటి దశలు ఏంటండి, ఫస్ట్ది వచ్చేసి మనకు పంట కోతను కొయ్యటం, తర్వాత నూర్చడము, తూర్పార పట్టడము, నిల్వ చేయటము, ఇవి వరి సాగులో ఉండేటటువంటి దశలు. ఫస్ట్ పంటను కోసిన తర్వాత వాటిని నూర్చడము, తూర్పార పట్టడము, నిల్వ చేయడం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. నెక్స్ట్ది పొదుపు మరియు డిజిటల్ లావాదేవీలను చూసే సంస్థ ఏది అనేసి ఇచ్చారు.
ఆప్షన్స్ పోలీస్ స్టేషను, బ్యాంకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకి యొక్క డబ్బుల యొక్క పొదుపు కానీ డిజిటల్ లావాదేవీలను ఏది చూస్తుందండి? బ్యాంకు చూస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దృశ్య శ్రవణ సమాచార ప్రసార సాధనానికి ఉదాహరణ అడుగుతున్నారనమాట. అంటే చూడటము అలాగే వినటం రెండు అండి. వార్తాపత్రికలు, రేడియో, టెలివిజను, టెలిఫోన్ అనేసి ఇచ్చారు. సో వీటిల్లో మనకు దృశ్య శ్రవణ సమాచార ప్రసార కేంద్రం ఏమవుతుందండి? టెలివిజన్ అవుతుందన్నమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది ఆపదలో ఉన్న బాలలను కాపాడటానికి సంరక్షించడానికి 24 గంటలు పనిచేసే జాతీయ ఉచిత మరియు అత్యవసర ఫోన్ నెంబర్ ఎంత అనేసి అడిగారండి. సో మనకు చిల్డ్రన్స్ హెల్ప్ లైన్ నెంబర్ అనమాట. ఎంతండి? 1098. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాము. సోషల్ స్టడీస్కి సంబంధించిందండి. మధ్యప్రదేశ్లో ఉపయోగించే పదము బేవార్ అనగా ఏంటి అనేసి అడుగుతున్నారు. ఆప్షన్స్ ఫస్ట్ది బానిస, నెక్స్ట్ది వచ్చేసి పుష్పము, విస్థాపన వ్యవసాయము, గిరిజనులు వాడే ఒక పరికరం అనేసి ఇచ్చారు. మనకు బేవార్ అంటే ఏంటండి? విస్థాపన వ్యవసాయాన్ని. మధ్యప్రదేశ్లో విస్థాపన వ్యవసాయాన్ని ఏమని పిలుస్తాము? బేవార్ అనేసి పిలుస్తాము. నెక్స్ట్ టంకా ఒక అనేసి ఇచ్చారండి. బంగారు నాణెం, వెండి నాణెం, రాగి నాణెం, అలాగే తోలు నాణెం అనేసి ఇచ్చారు. టంకా అనేది మనకు ఏ నాణెం అండి? ఇదొక వెండి నాణెం. నెక్స్ట్ సాంచీ స్తూపాన్ని నిర్మించినది ఎవరు అనేసి ఇచ్చారండి. అశోకుడు, కనిష్కుడు, బింబిసారుడు, హర్షవర్ధనుడు అనేసి ఇచ్చారు. శాంతి స్తూపాన్ని నిర్మించింది ఎవరండి? అశోకుడు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కృష్ణానది జన్మస్థానం ఏది అనేసి ఇచ్చారు. మహాబలేశ్వర్, నాసిక్, గంగోత్రి, హంసలదివి. సో మనకు కృష్ణానది యొక్క జన్మస్థానం ఏదండి? మహాబలేశ్వర్. నెక్స్ట్ క్వశ్చన్ 1909లో ఈ మత వర్గానికి ప్రత్యేక నియోజక వర్గాలను కేటాయించారు. ఆప్షన్స్ వచ్చేసి హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, సిక్కులు అని ఇచ్చారండి. సో 1909లోనే మనకు వేటికి ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించారు అంటే ముస్లింలకు కేటాయించడం జరిగిందండి. నెక్స్ట్ది ఒక ప్రత్యేక విషయాన్ని తెలుపుటకు ఉపయోగించే పటాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ భౌతిక పటాలు, విషయ నిర్దేశిత పటాలు, రాజకీయ పటాలు, చారిత్రక పటాలు అనేసి ఇచ్చారు. మనకు ఒక ప్రత్యేక విషయాన్ని తెలియజేస్తుందంటే అది ఏమంటామండి? విషయ నిర్దేశిత పటాలు అనేసి చెప్తాము. నెక్స్ట్ది శస్త్రచికిత్సలపైన రాయబడిన పుస్తకం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ చరక సంహిత, ఆర్యభట్టీయము, క్రీడాభిరామము, సుశ్రుత సంహిత అనేసి ఇచ్చారు. శస్త్రచికిత్సలపైన రాయబడిన పుస్తకం ఏదండి? సుశ్రుత సంహిత. ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ది స్కిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్ రిచర్డ్ ఆర్క్ రైట్, జాన్ కాయే, జాన్ కాలికో, సాల్విన్ అనేసి ఇచ్చారండి. సో స్కిన్నింగ్ జెన్నీ యంత్రాన్ని కనిపెట్టిన వారు ఎవరండి? జాన్ కాయే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిగ్మీలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తారు అనేసి ఇచ్చారండి. కాంగో నది, అమెజాన్ నది, ఓల్గా నది, గంగా నది అనేసి ఇచ్చారు. సో పిగ్మీలు వచ్చేసి మనకి ఎక్కువగా ఏ నది అండి? కాంగో నది పరివాహక ప్రాంతంలో ఉంటారు. నెక్స్ట్ది ఋషుల సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ సామవేదము, అథర్వణ వేదము, ఋగ్వేదము, యజుర్వేదము అనేసి ఇచ్చారండి. ఋషులు సంకలనం చేసిన శ్లోకాల సముదాయం ఏంటండి? ఇది ఋగ్వేదము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది రెండవ తరైన్ యుద్ధం జరిగిన సంవత్సరం ఏది అనేసి ఇచ్చారండి. మనకు రెండవ తరైన్ యుద్ధం వచ్చేసి ఎప్పుడు జరిగిందండి? 1192వ సంవత్సరంలో జరిగింది. నెక్స్ట్ జీపీఎస్ మీన్స్ అనేసి ఇచ్చారండి. జీపీఎస్ అంటే ఏంటండి? మనకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. జీపీఎస్కి ఫుల్ ఫామ్ వచ్చేసి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, సంగ్రహణాత్మక మూల్యాంకనం కొరకు ప్రశ్నలను వీటి ఆధారంగా తయారు చేస్తారు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ అభ్యాసన లక్ష్యాలు, విద్యా ప్రమాణాలు, ప్రాజెక్టు పనులు, అసైన్మెంట్లు అనేసి ఇచ్చారండి. మనకు ప్రశ్నలను వచ్చేసి వేటి ఆధారంగా తయారు చేస్తారు అంటే ఇవి వచ్చేసి విద్యా ప్రమాణాల ఆధారంగా తయారు చేస్తారండి. నెక్స్ట్ది, విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు ఎవరు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఏడబ్ల్యూ గ్రీన్, ఐన్స్టీన్, కార్ల్ పియర్సన్, షో ఆల్టర్ అనేసి ఇచ్చారండి. విజ్ఞాన శాస్త్రము ఒక పరిశోధనా విధానము అని నిర్వచించింది ఎవరండి? ఏడబ్ల్యూ గ్రీన్ అండి. నెక్స్ట్, ప్రాథమిక తరగతులలో సైన్స్ బోధించుటకు సరైన పద్ధతి ఏది అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ సమూహ కృత్యాలు, చర్చలు, సర్వేల ద్వారా. ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 3 ప్రదర్శన పద్ధతి. ఆప్షన్ 4 ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ప్రాథమిక తరగతులు అడిగారండి. ప్రాథమిక తరగతుల్లో వచ్చేసి మనకు సమూహ కృత్యాలు, అలాగే చర్చలు, సర్వేల ద్వారా మనకు సైన్స్ అనేది బోధించడం అనువైన పద్ధతి. నెక్స్ట్ది, ఆలోచన పరులకు మరియు అన్వేషకులకు ఉపయోగకరమైన విధానం ఏది అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి అనేసి ఇచ్చారు. సో మనకు ఏ రకమైన విధానం అనేది ఆలోచన పరులకు అలాగే అన్వేషకులకండి. ఏ పద్ధతి అంటే విశ్లేషణాత్మక పద్ధతి అండి. నెక్స్ట్, ఇతరులతో కలిసి పనిచేయటము, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడము, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు ఈ క్రింది విద్యా ప్రమాణం కిందికి వస్తాయి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది పఠన నైపుణ్యము. ఆప్షన్ 2 సమాచార నైపుణ్యము. ఆప్షన్ 3 సమకాలీన అంశాలపై ప్రతిస్పందన, సున్నితత్వము మరియు ప్రశంస అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇతరులతో కలిసి పనిచేయడం కానీ, ఇతరుల అభిప్రాయము గౌరవించడము, స్వేచ్ఛగా ప్రశ్నించడం వంటి స్పష్టీకరణలు దేని కిందికి వస్తాయంటే సునిశ్చితత్వము మరియు ప్రశంస కిందికి వస్తాయండి. నెక్స్ట్ది, చర్చా ప్రక్రియలో కదా సోపానాలు ఎన్ని అనేసి ఇచ్చారు. మనకు చర్చా ప్రక్రియలో వచ్చేసి ప్రధానంగా ఎన్ని సోపానాలు ఉన్నాయండి? 4 సోపానాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకు సైన్స్, సోషల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.